ప్రైజ్ ది లార్డ్ మెర్లిన్. ప్రైజ్ ద లార్డ్. ఒలీవా, ఈరోజు దేవుని మందిరంలో పని ఉందని చెప్పారు కదా, దేవుని మందిరానికి వెళ్ళి ఆ పనిలో పాల్గొందామా? అసలు దేవుని మందిరానికి వెళ్ళి పని చేయడం వలన మనల్ని ఎవరు గుర్తిస్తారు? దేవుని మందిరంలో పని చేయటం వలన మనకేంటి ఉపయోగం? ఒలీవా, నువ్వు త్వరపడుతున్నావు, అలా మాట్లాడుకు. ఒకసారి అటువైపు చూడు. నా పేరు తబిత. పేతృగారు చేసే సేవా పరిచర్యలో దేవుడు నాకిచ్చిన తలాంతును బట్టి పరిచర్యలో అంగీలు కుడుతూ ఉండేదానిని. దేవుడు చెప్పిన వాక్య ప్రకారము సత్క్రియలు ధర్మకార్యములు చేస్తూ ఉండేదాన్ని. ఏ యోగ్యత లేని నన్ను నేను చేసే ఈ చిన్న పనిలో ఆ పరిశుద్ధమైన దేవుడు నన్ను గూర్చి తన జీవ గ్రంథములో అపోస్తుల కార్యములు 9వ అధ్యాయము 36వ వచనము నుండి 41వ వచనము వరకు నా కొరకు లిఖించబడినది. నేటి సంఘానికి నేను ఇస్తున్న సందేశం, మీరు కూడా దేవుని పరిచర్యలో చేయుచున్న చిన్న పనైనా పెద్ద పనైనా దేవుడు గుర్తించి ఇహమందు పరమందు కూడా ప్రతిఫలం ఇస్తారు. అబ్బా మెర్లిన్, అంగీలు కుట్టుచున్న ఆమెను దేవుడు గుర్తించాడా? అంత చిన్న పని చేసిన ఆమెను గురించి బైబిల్ గ్రంథంలో వ్రాయబడిందా? అవును, ఇంకొక స్త్రీ గురించి కూడా లిఖించబడింది. ఇటువైపు చూడు. నా పేరు ఫీబే. ఫీబే అనగా ప్రకాశించేది. నేను పౌలు గారి పరిచర్లో సహాయకురాలుగా ఉండేదానిని. సంఘానికి వస్తున్న ప్రజలకు సహాయకురాలుగా ఉంటూ దేవుని సేవకులు చెప్పే ప్రతి పనిలో నమ్మకంగా ఉండి సంఘక్షేమం కొరకు ప్రార్థించేదానిని. అలాగే పరిచర్య కూడా చేసేదానిని. పరిశుద్ధ గ్రంథంలో రోమాపత్రిక 16వ అధ్యాయము 1వ వచనములో పరిశుద్ధాత్మ దేవుడు నేను చేసిన పరిచర్యను గుర్తించి లిఖింపచేశారు. నా పేరుకు తగినట్లుగా నా జీవితం ప్రకాశించే విధంగా దేవుడు చేశారు. నేటి సంఘానికి నేను ఇస్తున్న సందేశం, మీరు దేవుని కొరకు ఎటువంటి పరిచర్య చేసినా అది ఏ పరిచర్య అయినా నమ్మకంగా చేయండి. దేవుడు మీరు చేసిన అది ఏ పనినైనా గుర్తించి తప్పకుండా మీ జీవితాన్ని ప్రకాశింపచేస్తాడు. దేవుడు తను చేసిన పరిచర్యను గుర్తించి జీవగ్రంథంలో తన పేరును లిఖించి నేటి క్రైస్తవ సమాజానికి ప్రకాశించే స్త్రీగా మనందరికీ మాదిరికరంగా ఉంది. అంతేకాదు, మన సాక్ష్యములను చెప్పుట కూడా దేవుని పరిచర్యే. అవునా మెర్లిన్, అటువంటి స్త్రీలు కూడా బైబిల్ గ్రంథంలో ఉన్నారా? అవును, ఉన్నారు. ఇటువైపు చూడు. పరిశుద్ధ గ్రంథంలో నన్ను సమరే స్త్రీ అంటారు. నా గురించి యోహాను సువార్త 4వ అధ్యాయంలో 5 నుండి 30వ వచనం వరకు రాయబడి ఉంది. నేనొక సమరే స్త్రీని. పాపములో ఉన్న నన్ను సాక్షాత్తు సర్వశక్తి గల ఆ దేవుడు నాకు ఎదురుపడి నేను చేసిన నా పాపములు గూర్చి తెలియజేయగా నా హృదయం తెరవబడి ఆయన యందు విశ్వాసముంచి మరి ఎన్నడూ నేను పాపం చేయలేదు. నేను పొందుకున్న ఈ రక్షణ ఆనందాన్ని నా ప్రజలైన సమరయులకు తెలియజేయగా అనేక మంది యేసుక్రీస్తును రక్షకుడిగా స్వీకరించి విశ్వాసం ఉంచారు. నేటి సంఘానికి నేను ఇస్తున్న సందేశం, మీరు పొందుకున్న ఈ రక్షణ మీ సాక్ష్యములు అనేకులకు తెలియజేసి అనేక మందిని మందిరానికి తీసుకొని వచ్చే బాధ్యత మీ పైన ఉంది. మనము మన కుటుంబం రక్షింపడితే చాలు అనే స్వార్థం విడిచిపెట్టి దేవుని కొరకు అనేక ఆత్మల మందిరానికి నడిపించండి. ఏ యోగ్యత లేని నన్ను ఆ దేవుడు గుర్తించి నా గురించి జీవగ్రంథంలో రాయించారు. మిమ్మల్ని మార్చిన దేవుడు మీ సాక్ష్యముల ద్వారా అనేకులు మార్చగలిగే శక్తిమంతుడు. సాక్ష్యం చెప్పుటియే కాదు, ప్రార్థించడం కూడా దేవుని పరిచర్య చేయుటే. అవునా? అవును.
ఒలీవా, అటువైపు చూడు. నా పేరు అన్న. నేను ఆషూరు గోత్రికురాలను. నేను ఒక విధవరాలిని. నాకున్న తలాంతు ప్రార్థన చేయుట. దేవుడు నాకిచ్చిన ఈ తలాంతును ఎప్పుడూ నేను నిర్లక్ష్యము చేయకుండా ప్రతి దినము దేవాలయమును విడువక ఉపవాసముతో రేయింపగలు సేవ చేసేదానిని. నాకు ఏదో లేదు, నేను వారి వలె లేను అని నేను ఎన్నడూ చింతపడలేదు. వివాహమైన 7 సంవత్సరాలకు నా భర్తను కోల్పోయినప్పటికీ నేను కృంగిపోక దేవుడు ఇచ్చిన ఆదరణ, ధైర్యముతో దేవుని సేవ చేశాను. నా సమర్పణను చూసిన ఆ దేవాది దేవుడు పరిశుద్ధ గ్రంథములో లూకా సువార్త 2వ అధ్యాయము 36 నుండి 38 వచనం వరకు నా గురించి దేవుడు ప్రస్తావించారు. నేటి సంఘానికి నేను ఇస్తున్న సందేశం: మీకున్న తలాంతు ప్రార్థన చేయుటైనా, పాటలు పాడుటైనా, మరి ఏదైనా సరే నిర్లక్ష్యము చేయకండి. జీవము గల దేవుడు నిన్ను చూస్తున్నాడు అని ఎంతో నమ్మకముతో, యథార్థతతో మీకున్న తలాంతులను దేవుని కొరకు వాడండి. దేవుడు మీకు రావలసిన ఫలాన్ని ఇస్తారు. ఈ విధముగానే కాదు, ఆతిథ్యము చేయుట కూడా పరిచర్యే. ఇలా చూడు. నేను పరిశుద్ధ గ్రంథంలో గనురాలుగా పిలువబడ్డాను. ఎందుకు ఈ విధంగా పిలువబడ్డానంటే, ఒకసారి షునేమి అనే మా పట్టణమునకు దైవజనుడైన ఎలీషా వచ్చారు. ఆ దైవజనునికి భోజనమునకు రమ్మని ఆహ్వానించాను. ఆ దైవజనుని కొరకు నా భర్తను బ్రతిమలాడి ఒక చిన్న గదిని కట్టించి అందులో దైవజను కొరకు బల్ల, పీట, దీపస్తంభమును ఏర్పాటు చేశాను. నేను చేసిన ఈ చిన్న ఆతిథ్యమును దేవుడు గుర్తించి 2వ రాజుల గ్రంథము 4వ అధ్యాయము 8 నుండి 10వ వచనంలో దేవుడు లిఖింపచేశారు. నేటి సంఘానికి నేను ఇస్తున్న సందేశం: నేను కూడా ఒక కుటుంబం కలిగిన స్త్రీని. నాకు సమయం లేదు, నేను ఆతిథ్యం ఇయ్యలేను, ఇది నా వల్ల కాదు అని అనుకోకుండా దేవుని సేవకులను గౌరవించి వారి కొరకు చేసిన చిన్న ఆతిథ్యమును దేవుడు అంగీకరించి నా గురించి గనురాలుగా హెచ్చించిన దేవుడు, మీరు కూడా పరిచర్యను ప్రేమించి మీ సమయాన్ని, మీకున్న వాటిని దేవుని పరిచర్యకు ఇస్తూ దైవ సేవకులను ప్రేమించి ఆతిథ్యం ఇస్తే దేవుడు నిన్ను కూడా ఆశీర్వదిస్తారు. అబ్బా మెర్లిన్, దేవుడు ఆతిథ్యమును కూడా గుర్తించి బైబిల్ గ్రంథంలో ఆమెను గురించి లిఖింపచేశారా? ఎంత ధన్యము! వీరు మాత్రమే కాదు, బైబిల్ గ్రంథంలో ఎంతోమంది స్త్రీలు ఉన్నారు. ప్రిస్కిల్లా, సుసన్నా, యోహన్నా, లూదియా, మరియా, ఇలా చాలామంది స్త్రీలు ఉన్నారు. అప్పుడు ఉన్న స్త్రీలు ఇంత గొప్ప దేవుని సేవ చేసి ఎంత ధన్యత పొందుకున్నారు. దేవుని పరిచర్య అంటే చాలా చులకనగా చూశాను. ఆ రోజుల్లో చిన్న పెద్ద పనిచేసిన వారందరినీ దేవుడు గుర్తించి ఆయన పరిశుద్ధ గ్రంథంలో లిఖించాడు. అవును, అలాగే ఈ రోజుల్లో కూడా ఎల్సిఆర్సి మినిస్ట్రీస్లో అనేక మంది స్త్రీలు దేవుని పరిచర్యలో అనేక విధములైన సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. సైన్యము గొప్ప సమూహము ప్రభువాకు ప్రకటించు సైన్యము పట్టణములో నలుమూలలా పలుగిడు సైన్యము గొప్పది యెహోవా వాక్కు సైన్యమును నడిపించును యెహోవా వాక్కు సైన్యమును నడిపించును
సీయోను కొండ మీద ప్రభువార్తను ప్రకటించుడి, పరిశుద్ధ పర్వతం మీద స్తుతించుడి. శైలా పాల్ గారి జీవితం కేవలం ఒక పూలబాటగా సాగలేదు. ఎన్నో సవాళ్లు, ఎన్నో ప్రతికూల పరిస్థితులు, సాధారణ స్త్రీకి ఉండే ఎన్నో బాధ్యతలు, ఇవేవీ కూడా దేవుని సేవ చేయకుండా శైలా పాల్ గారిని అడ్డగింపలేదు. ఈరోజు శైలా పాల్ గారు వాక్యం అంత నిరాటంకంగా ధైర్యంగా బోధిస్తున్నారంటే వారి వెనుక స్టీఫెన్ పాల్ గారి యొక్క ప్రోత్సాహం ఎంతో ఉంది. సాధారణంగా ప్రజల ముందు వాక్యం బోధించటానికి వారికి ఎంతో బిడియం. అయినప్పటికీ దైవజనుల యొక్క ప్రోత్సాహకరమైన మాటలు వారిలో బిడియాన్ని పోగొట్టి దేవుని సేవలో ముందుకు కొనసాగటానికి ఎంతగానో తోడ్పడ్డాయి. దైవజనునితో పాటు వారికి దేవుడు అనుగ్రహించిన 2 బిడ్డలు షీనా పాల్, షైన్ పాల్, వారి యొక్క సహకారం, ప్రోత్సాహం కూడా దేవుని సేవలో శైలా పాల్ గారు ముందుకు వెళ్ళటానికి అద్భుతంగా ఉపయోగపడ్డాయి. హ్యాపీ ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే, అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. గాడ్ బ్లెస్ యు ఆల్.